వెళ్ళి రాఘవేంద్ర స్వమాలు, వీరబ్రహ్మ గారి స్వమాలు, అవి సమాధులు కావు, శక్తి క్షేత్రాలు. వాటి దగ్గర మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ధ్యానం చేసుకోమని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు దయ్యాలు కాదు, దైవాలు. మనమైతాం దయ్యాలు జ్ఞానం లేక. మన సమాధుల దగ్గరికి పోతే మనం భయం పడుతుంది, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్తే జ్ఞానము శక్తి వస్తుంది. అర్థమైందా? అందుకని మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పక్షి జాతిని హింసలు బాగా హింస పెట్టి కుక్షి నిండా అంటే కడుపు నిండా కూరుటకు, కడుపు నిండా తినుటకు ఏం చేస్తున్నా? తినడానికి పక్షిని చంపి ఇబ్బంది పెట్టి తిప్పలు పెట్టి దాన్ని చంపి కడుపు నిండా తినడానికి చేస్తున్నాం. అందుకని మరి ఏం చెప్తున్నాడు? వండి తినేటి వాడు వసుధ అంటే భూమి, వసుధ చండాలుడు, ఈ భూమి మీద బతికే చండాలుడు. ఏ పక్షి జాతిని చంపి వండుతాడో తింటాడో వాడు ఈ భూమి మీద బతికే చండాలము. అందుకనే రాముని అశ్వమేధ యాగానికి ధర్మరాజు అశ్వమేధ యాగానికి తేడా ఏంటి నిన్న తెలుసుకున్నాం మనం. ధర్మరాజు అశ్వమేధ యాగంలో ఏం జరిగింది? గట్టిగా జంతు బలి అని చెప్పండి. జంతు బలిని ఇచ్చింది. శ్రీరాముడు బంగారు విగ్రహాన్ని తయారు చేసి బలిచ్చింది. ఈ వీడియో అందులో పెట్టిన యూట్యూబ్లో. ధర్మరాజు చేసిన యాగానికి శ్రీరామచంద్రుడు చేసిన అశ్వమేధ యాగానికి తేడా ఏంటి అని టైటిల్ పెట్టిన, అందరు చూడాలి. అది తేడా. జంతు బలి లేదు అక్కడ, ఇక్కడ జంతు బలి ఉంది. అందుకని అంత డేంజర్ అమ్మ జంతు బలి. ఎవడో చెప్పిండని, మన పెద్దలు చెప్పిండని దాన్ని మూసుకొస్తున్నాం. కానీ ఇది ఎంత పాపమో, ఆ జీవి ఎంత నరకం అనుభవిస్తుందో, లోపలి పైకి వెళ్ళలేక కింద ఉండలేక మధ్యలో ఆగిపోయి దాని ఆత్మ ఘోషే మనకి భూకంపాలు కరోనాలు వస్తున్నాయి. ఇప్పుడన్నా మనం అర్థం చేసుకోకపోతే ఇట్లా. ఈ రోజన్నా మీరు కళ్ళు తెరవండి తల్లులారా. వండి తినేటి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా. పూజ చేయ చేయ పూజారితానాయే, పూజ చేయ చేయ పూజారితానాయే, పూజ
క్లాసులల్లో చెప్పిన తర్వాత మేడం మీరు చెప్తుంటే మీ మీ గొంతులో ఏముందో కానీ అలాగే వినాలనిపిస్తుంది. అంటే మీ వాయిస్ అంత బాగుంటుంది మేడం అని వాళ్ళు వచ్చి చెప్పరాక నాకు తెలియదు. అంటే నేను అక్కడ వాళ్ళు కూడా రుద్రులు అంటున్నారు, మేడం మీ గొంతుకే అట్లా కూర్చోవాలనిపించింది అన్నమాట. అంటే మనల్ని మనం నిజమే కదా, అందరూ చెప్తున్నారు కదా, ఆ గొంతు ఎందుకు ఇచ్చిండు 10 మందికి చెప్పేటప్పుడు వాళ్ళు చక్కగా వినే స్థితికి రావాలి అంటే బాగా మన గొంతు ఉందనుకో. అందుకనే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఇది, వరప్రసాదం. కరెక్టే కదా, చక్కని గొంతు ఉంది కదా, ఇంటికాడ కూర్చుంటే ఏమొస్తుంది, గొంతుతో అరిస్తే అందరికీ వస్తుంది అని చెప్పి మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలంటే అర్థం ముందర నిలబడి ఐ లవ్ యూ కాదు, అది కాదు. ఏది మరి అంటే నాతోని అన్నీ అవుతాయి, నాతోని కానిదంటూ ఏది లేదు. ఈరోజు మేడం ఈ సీట్లో కూర్చోకన్నా ముందు అక్కడ కూర్చుంది. నీ పేరేందమ్మా? స్వప్న. ఈరోజు ఆడ కూర్చుంది. ఖచ్చితంగా ఏదైతే నేర్చుకుందో ఆచరిస్తే రేపు నలుగురికి చెప్పడానికి ఇక్కడికి వస్తుందా రాదా సీట్లకి? అంటే అదే మనల్ని మనం ప్రేమించుకోవడం. అంటే మేడంని మెచ్చుకొని మనల్ని తక్కువ అంచనా చేసుకోవచ్చు. అర్థమైందా? అందుకే ఎవరైనా ఏదైనా పని చేస్తే ఏమనాలా, ఎవరైనా చక్కటి గొంతుతో పాట పాడితే ఏమనాలా, శభాష్ మంచిగా ఉంది అని వాళ్ళని మెచ్చుకోవాలి. కానీ నాకైతే రాదు ఆడదు, చెప్పడం రాదు, ఇలాంటి పలుకులు పలికితే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. వాళ్ళలో పాడే టాలెంట్ ఉంది, మనలో చెప్పే టాలెంట్ ఉంది, మీ లోపల వినే టాలెంట్ ఉంది. గట్టే క్లాస్ సో చెప్పాలా మేడంలాగా? అట్లా చెప్తానా మేడంలాగా అన్నది అప్పుడే మరి ఇంతమంది ఉంటే ఎవరికి పేరు అడగాలి? నిన్నే అడిగా, నాకు ఇంకా దగ్గరలో ఉంది అంటే చూడండి. అందుకని వేమన ఏమంటుందంటే మనల్ని మనం ఎప్పుడు అసహించుకోవద్దు. అద్దంలో చూసేది నీ ముఖం కాదు, నీ గుణం. నీ గుణము బంగారంగా ఉండాలి అని. అందుకని ఏ ఇంట్లో కన్నా కోడలు వస్తే మంచి గుణం ఉన్నదని ఊరుండి అంటాం. ముందే చెప్తాం మంచి గుణం ఉన్నదని ఊరుండి అని చెప్తామా? పోయినాక రూపాన్ని చూస్తాం పెళ్లి చూపులకైనప్పుడు. అంటే అలా మనల్ని మనం ఎప్పుడు ఏ చీర కట్టినా సూట్ అయితే లేదు, కర్రే ఉన్నా నేను, అప్పుడు ఏమైతుంది? నిన్ను నువ్వు దించేసినట్టు. అవసరం లేదు, అది గ్యారెంటీ కలర్. అసలు ఆ కలర్ ఎండలో పోయినా సుఖ అట్లనే ఉంటుంది. తెల్ల ఉన్నోళ్ళు పోతే ఒక్కేస్తారు. మరి ఇలాంటి చక్కటిది కలర్ శ్రీకృష్ణుడికి ఉంది, శ్రీరాముడికి ఉంది. అరే మనం ఎట్లా అనుకుందాం? శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి, నారాయణుడు, శివుడు అందరూ ఈ కలరే. అందుకనే నలుపుగా ఉన్నామని ఎప్పుడు మనము అసహించుకోవాలి. సామా నలుపు, కొంచెం తెల్లగా మంచిగా వద్దు. ఆ కలర్ ఏరుకొని వచ్చిన నా కలర్ నాకేం వద్దు. అందుకని చక్కగా ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. గౌరవించుకోవడం అంటే ఏంటంటే మనలో ఏ టాలెంట్ ఉంది దాన్ని బయటకు తీయాలి. ఇప్పుడు నా టాలెంట్ని నేను బయటకు తీయడానికి ఫస్ట్ నాకు గురువు సహాయం చేసింది, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సహాయం చేసింది. తర్వాత నా భర్త, వీళ్ళిద్దరి సహాయం ద్వారా నేను నాలోని టాలెంట్ని చూసి ఇలా గ్రామాలు తిరుగుతున్నాను. ఇప్పుడు పద్మ అసలు ఎప్పుడు క్లాస్ వినలే, యూట్యూబ్లో క్లాస్ విన్నది. అప్పుడు
భవరోగం ఉంది. ఏ రోగం ఉంది? భయం అనే రోగం ఉంది. అన్నిటికంటే పెద్ద రోగం, క్యాన్సర్ కంటే పెద్ద రోగమే భవరోగము. అదే లేకుంటే అన్నీ చేస్తాం మనం. అందుకని అబ్బా నాకే క్యాన్సర్ వచ్చింది అన్న నుంచి ఆడ దిగాలు పడిపోయి చచ్చిపోతాడు. ఆయనకి ఇంత ధైర్యం ఉంటే ఆ క్యాన్సర్ వాడిని ఏమీ చేయదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మనకి ఎలా ఉండాలో పక్కకోడు నేర్పేటోడు దిక్కులేక చచ్చిపోతున్నాడు. అందుకని క్యాన్సర్ కంటే డేంజర్ భవరోగము, భయం అనే రోగము. న్యూటన్ సార్ అయితే 100,000 కోట్ల సార్లు చెప్తాడు, ఈ రోగాన్ని పోగొట్టుకోండి, ఈ రోగాన్ని పోగొట్టుకోండి. ఎప్పుడు పోతుంది మరి ఈ రోగం? మనలోని టాలెంట్, మనని గౌరవించుకోవాలంటే ఏం చేయాలా? మనలోని టాలెంట్ని బయటకు తీయాలి. మనలోని టాలెంట్ని బయటకు తీయాలంటే ఏం చేయాలా? మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. మరి మనలోని భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మన లోపలికి మనం వెళ్ళాలి. ఎందుకంటే భయం అనే రోగం మన లోపల ఉంది. మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళి మనలోని భయం అనే రోగాన్ని బయటకి పంపించేసినప్పుడు అప్పుడు మనలోని కళ, టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇందాక ఆ పిల్లలు ఇద్దరు ఏం చేసిండ్రు? నిన్న ఇలా క్లాస్ చెప్తుంటే వాళ్ళు ఏం చేసిండ్రు? మంచిగా అమ్మవారి ఫోటో చక్కగా గీసిండ్రు. అమ్మవారిని చక్కగా మంచికొకటి గీసుకొని వచ్చి చూపించిండ్రు. వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ వయసుకి అది గొప్పది. మనకి ఇట్లా గీత ముఖం కూడా రావచ్చు, అంత మంచిగా గీసిండ్రు వాళ్ళు. ఒకళ్ళేమో కలర్తో వేసిండ్రు, ఒకళ్ళేమో బ్లాక్ అండ్ వైట్తో వేసిండ్రు. చక్కగా అంటే ఇప్పటి నుంచి వాళ్ళు టాలెంట్ వాళ్ళది బయటకు తీస్తున్నారు. ఇంకా కొంచెం తల్లిదండ్రులు ఇంకా కొంచెం సపోర్ట్ చేశారనుకో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం గీస్తున్నాడు? పిసరానా? చదువుకోమంటే అంటది తల్లి. ఆ సినిమాలో చూశారు కదా, ఏ సినిమాలో? మర్యాద రామన్న. ఏమే పిచ్చి గీతలు గీసుకుంటాయేంటావు అంటాడు. అనిల్ ఏమంటాడు? సునీల్ ఏమంటాడు? కోతి బొమ్మని గీస్తే చక్కగా వర్ణిస్తాడు పాట రూపంలో. అలా వర్ణించే వాళ్ళు ఉండాలండి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అందుకే మీ అందరికీ నేను సపోర్ట్గా వచ్చిన ఈరోజు. ఒకసారి శ్లోకం చెప్పండి. పూజ చేయ చేయ పూజారి తానాయే, పూజ చేయ చేయ పూజారి తానాయే, పూజ వస్తువన్న భువిని తానే, పూజ వస్తువన్న భువిని
పుణ్యతీర్థాలకి వెళ్ళడం, యజ్ఞ యాగాదులు చేయడం, తలగుండు చేయించుకోవటం వల్ల ఏమి రాదట? ముక్తి రాదు. ఏం రాదు? దీనికంటే ముందు ఒక కథ చెప్తుంది. భగవానుడు ధర్మరాజుకు చెప్పిన మంచి, అంటే అక్కడ మహాభారతంలో నిజంగా జరిగిన స్టోరీ, కానీ ఇప్పుడు అది మనకు కథనే కదా, అందుకనే కథ అంటున్నా. ఇప్పుడు మనం అక్కడ లేము కదా, ద్వాపర యుగంలో లేము కదా, జరిగిపోయిందంతా మనకి కథే, అందుకనే అక్కడికి వెళ్దాం. ఇందాక త్రేతాయుగంకి వెళ్ళినాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? ఇప్పుడు ద్వాపర యుగంలోకి వెళ్ళి యుద్ధం అయిపోయింది, భగవద్గీత చెప్పడం అయిపోయింది. ధర్మరాజుకి కొన్ని ధర్మరాజుకి రాజ్యం వచ్చేసింది. వాళ్ళందరూ చనిపోయిండు, 100 మంది కౌరవులు. పిల్లలు కూర్చోండి. అయితే బావా ఎవరిని? భగవంతుడిని. ధర్మరాజు అంటున్నాడు 5 వేళ్ళు, అంతా బాగుంది, రాజ్యం మనకు వచ్చింది, ఇప్పుడు అందరం స్థిరమైనాం, తీర్థయాత్రలు పోదామా అన్నాడు ధర్మరాజు. మీకు లేదు పని, నాకు బోలేడు పని ఉంది. ఎందుకు? సృష్టిని నడిపేవాడికి పని లేదా? అందుకనే నేను రాను అన్నాడు. బావా అన్ని పనుల్లో నువ్వున్నావు, ఈ తీర్థయాత్రలో కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అన్నాడు. అనగానే అవునా అని చెప్పి సోరకాయని తీసి, ఇది మీ బావ అనుకో, ఇంతప్పుడు సోరకాయ తీసి ఏమన్నాడు? మీ బావ, మీరేడ ముగితే ఆడ ముంచుంది, ఏడ యజ్ఞం చేస్తారో ఆడ మొక్కిపోయింది, సోరకాయని పండబెట్టి మొక్కిపోయింది. ఏ ఆయన ఇలా చేసి సోరకాయ కాకరే ఆల్రెడీ చేదే ఉంటుంది కదా పప్పులో వేసేది ఏది? చక్కగా ఇవి కూడా చేదు ఉంటాయి, దోసకాయలు సోరకాయలు కూడా చేదు ఉంటాయి. పంటని 2 రకాలు ఉంటాయి. అయితే సోరకాయని ఇచ్చిండు, చక్కగా పొమ్మన్నారు, పోయిండు, ముంచిండు, మొక్కిపించిండు, వచ్చిండు, తీర్థయాత్రలన్నీ తిరిగిండు, వచ్చిండు. అంటే ఈ స్టోరీ అందరికీ తెలిసే, కానీ మనము భగవంతుడే ఈ కథని చెప్పిండు ధర్మరాజుకి, మరి మనకెందుకు బుర్రకి ఎక్కట్లేదు? అంటే ఇది భగవంతుడు చెప్పినా కూడా మనం ఇంకా సత్యం అని తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ అందుకే గుర్తు చేయడానికి. అయితే మరి సోరకాయ ఏం చేయాలి? బాబా వచ్చినాం కదా అన్నాడు. ఏం చేస్తావు? తీర్థయాత్రలు తిరిగి వచ్చినప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు? వచ్చి ఏదో పూజ చేయించుకొని అన్నదానం చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు, తక్కువ అయిపోయింది. అయితే ఆ భోజనంలో చేసే వంటలలో సాంబార్లో వేసేయండి, వేసేసి ఇక
కష్టాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తీర్థయాత్ర. అది భగవంతునికి ఇష్టం. మరి చూడండి, ఉన్నోడికి దేవుడు దిక్కడని ఎవరైనా చెప్పిల్లా? ఉన్నోడికి దేవుడే దిక్కని ఎప్పుడైనా విన్నారా? ఏం విన్నారు? దిక్కులేనోనికి ఏ దిక్కు? ఏ దిక్కు లేదు నీ దగ్గర అంటే కొంచెం ఏమీ లేవు కదా. దిక్కులేనోడు నా ఇంటికి వచ్చి నా పిల్లని పెళ్లి చేసుకుంటా అని సినిమాలు చూస్తున్నాం కదా. అంటే వానికి ఏమి ఉండదు, ఇల్లు ఉండదు, ఆకిలు ఉండదు, అంటే తిండి ఉండదు, బట్ట ఉండదు కదా. అలాంటి వాళ్ళని దిక్కులేని వాళ్ళు అంటారు. ఆ దిక్కులేని వాడికి ఎవడు దిక్కట? చూసారా, వాళ్ళు ఎంత గొప్పోళ్ళండి. మరి ఆ దిక్కేది లేదో దేవుణ్ణే దిక్కుగా మార్చుకున్నారు. అంత గొప్పది. అందుకే మనం ఎప్పుడు ఎవరిని చూడాలి అంటే ఆ దేవుడి అనుగ్రహం ఎవరి మీద ఉందో వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు అక్కడ దేవుడు మనల్ని చూస్తాడు. అది నిజమైన పూజ, నిజమైన దీపం పెట్టడం అంటే. అందుకని దిక్కులేని వారి ఇంటికి వెళ్ళి మనము దిక్కవ్వాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం పడతాం, దేవుని అనుగ్రహంలో మనం ఉంటాం. అర్థమైందా? ఇక్కడ అర్థమవుతుంది. నేను మాట అల్లా పోయినాక ఏమవుతుంది. అందుకని ఇక్కడ పుణ్యతీర్థాలకు వెళ్ళడం, యజ్ఞయాగాలు, తలగుండు చేయించుకోవడం వంటివి ముక్తి రాదు. సరే, గుండు చేయించుకుంటాం, పొరపాటున నీకు ఇంటికి వెళ్ళి రావనుకో, వస్తాయని చేస్తున్నాం. అందుకని తలగుండు మనసు ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన మనస్సు ధ్యానంలో స్థితమవుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాటి వల్ల ముక్తి రాదు. మరి ముక్తి అంటే ఏంటిది? దుఃఖం పోదు. అంటే ఇవన్నీ చేస్తే దుఃఖం పోదు. ముక్తి అంటేనే దుఃఖం పోగొట్టుకోవడం. మరి దుఃఖం పోనప్పుడు ఇవన్నీ ఎందుకు? మరి ఏం చేస్తే దుఃఖం పోతుంది అంటున్నాడు కూడా చెప్పిండు. అంటే ఏం చెప్తున్నాడు? ఖాళీ అయినా అంటే ఖాళీ మనస్సు ఎప్పుడైతే అవుతుందో, మనసుని ఏం చేయాలా? ఖాళీ చేయాలి. అంటే వచ్చే ఆలోచన ఈడ యమ కూర్చున్నది, శరీరం ఈడ కూర్చున్నది, మనసు ఖాళీ లేదు. మనసులో అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదో వస్తుంది. మరి ఇక్కడ ఏం చేయమంటుండు? దుఃఖం పోవాలంటే మనసుని ఖాళీ చేయాలి. ఇందాక మేడం వంట చేసింది, పొద్దున నల్ల దింపి బోరేసి ఏం చేసింది? ఖాళీ బిందెని ఖాళీ చేసి నీరు నింపింది. ఫస్ట్ ఏం చేసింది? ఖాళీ. అది పాయింట్ ముఖ్యం. నింపుడు మళ్ళా ముందేం చేస్తా? నిన్నటి నీళ్ళని పారబోసి ముందు ఖాళీ. ఖాళీ వేయకపోతే నీళ్ళు నిండవు, ఉన్నాయి కాబట్టి. అందుకని బిందెని ఖాళీ చేసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు నింపుతాం. అలాగే మన బుర్రని ఖాళీ చేసి శుభ్రం చేసి విశ్వశక్తిని నింపాలి. అప్పుడే మనకి మోక్షం. మరి మనసుని ఖాళీ చేయాలంటే దాని దోస్తున్నదే శ్వాస. వాళ్ళిద్దరు దోస్తులు. ఎందుకు దోస్తులు చెప్పండి? మనసు శ్వాస కలిసే ఉంటాయి, కలిసే వస్తాయి, కలిసే పోతాయి. ఇంకా రెండు చంచలమే కాబట్టి మనస్సు చంచలమే, శ్వాస కూడా పరిగెత్తుతూ ఉంటుంది శ్వాస. మరి మనం పరిగెత్తే మనసుని, పరిగెత్తే శ్వాసని రెండింటిని ఏం చేస్తుంది?
స్థిరమైతాయి. మనస్సు స్థిరమైతుంది, శ్వాస స్థిరమైతుంది. అప్పుడు ఏమైతుంది? బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత అద్భుతమైన క్లాస్. ఇలా వచ్చింది మేడం, చెప్పింది పోయింది. అలా ఉండద్దని ఇంత అరుస్తున్నా. నీ బుర్రలకి నా బుర్రలకి వెళ్ళి నీ బుర్రలకి దొరకొట్టడానికి. అంటే మనస్సు ఖాళీ చేయాలంటే చంచలమైన మనస్సుని, చెడ్డోడి దోస్తు చెడ్డోడే ఉంటాడు, మంచోడి దోస్తు మంచోడే ఉంటాడు. చంచలమైన మనసుకి దోస్తు శ్వాసే, చంచలమైన దోస్తు శ్వాస. అందుకని మనస్సుని కుసుండ పెట్టాలంటే అలా దోస్తుని పట్టుకొని రావాలి మనం. అప్పుడు మనము మన ధ్యాసతోని శ్వాసని పట్టుకొని మన ధ్యాసంతో దానిపైన పెట్టి మనస్సు లేని స్థితికి వెళ్ళి రెండు స్థిరం కాగానే బ్రహ్మరంధ్రం ఓపెన్. చూడండి, ఇది ఓపెన్ కావాలంటే ఎంత తతంగం ఉంది. మనస్సుని ఖాళీ చేయాలి. అప్పుడు శ్వాస ఇక్కడ నిలిచిపోతుంది. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఇక ఈడుంటుంది. ఇక్కడ కూసుండి జ్యోతి వెలుగుతుంది. మనమేమో ఆడ జ్యోతి వెళ్తున్నాం, అదేమో కొండ ఎక్కుతుంది. ఈ జ్యోతిని వెలిగించాలి. ఇది కొండెక్కదు, ఆరిపోదు. నీది కొండెక్కిందనుకో, సారీ నీది వెలిగిందనుకో, పక్కకు ఇంకొక దాన్ని కూడా వెలిగించవచ్చు.